సార్ గంజాయి మీద మీరు చాలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు అన్నీ చేపడుతున్నారు కదా. ఈ ఆల్కహాలు, సిగరెట్ వీటి మీద ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటి దాని మీద క్వశ్చన్ అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మనకి ఒక రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉంది. దాని పరిధిలోకి లోబడి మన ప్రభుత్వం చట్టాలనేటువంటివి తీసుకొస్తూ ఉంటుంది. సో ఆ చట్టాలలో ఈ గంజాయి అనేటువంటిది కానీ డ్రగ్స్ అనేటువంటివి నిషేధింపబడ్డాయి. కాబట్టి అవి సేవించడం కానీ, వాటిని ఉత్పత్తి చేయడం కానీ, వాటిని రవాణా చేయడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇవన్నీ కూడా నేరం కింద పరిగణింపబడ్డాయి. అదేవిధంగా ఈ ఆల్కహాల్, సిగరెట్కి సంబంధించి అవి చట్ట పరిధిలో నిషేధింపబడకపోయినా కూడా వాటి కన్జంప్షన్కి మళ్ళా ఆంక్షలు ఉన్నాయి. పబ్లిక్ ప్లేసెస్లో సేవించకూడదు, సిగరెట్ తాగకూడదు. అవి సేవించి ఇతరులకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. అవి నేరాలుగా పరిగణించబడ్డాయి. కాబట్టి దానికి దీనికి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎవరైతే ఆల్కహాల్ బారిన పడి అడిక్ట్స్ అయిపోయి జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వారి కోసమే మేడం గారు చెప్పినట్లుగా డీ అడిక్షన్ సెంటర్స్ అని పెట్టారు. ఎక్కువగా ఈ ఆల్కహాల్కి ఎవరైతే బానిసలు అవుతారో వారిని ఆ బారి నుంచి బయట తీసుకురావడానికి.